ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. అదృష్ట సిద్ధికై సూర్యుడిని ఎలా ఆరాధించాలి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తులో పరిశీలిద్దాం. ఈ వారంలో ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా శుభ ఫలితాలు ద్వాదశ రాశుల వారికి చేకూరుతాయి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ పంచమి, రాత్రి 9:21 వరకు ఉంది. వారం భానువారం లేదా ఆదివారం. నక్షత్రం భరణి, ఉదయం 6:32 వరకు. అనంతరం నక్షత్రం రోహిణి. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఈ వారంలో ముఖ్యమైన రోజులు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 25 బుధవారం, మధ్యాష్టమి. సెప్టెంబర్ 27 శుక్రవారం, హస్తకార్తె ప్రారంభం. ఇప్పుడు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా వృషభ క్షేత్రంలో కొనసాగుతుంది. కుజ సంచారం మిథున క్షేత్రంలో కొనసాగుతుంది. బుధ సంచారం సింహక్షేత్రంలో మరియు కన్యాక్షేత్రం అయినటువంటి ఉచ్చస్థితిలో కొనసాగుతుంది. శుక్ర సంచారం స్వక్షేత్ర స్థితి తులాక్షేత్రంలో కొనసాగుతుంది. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ వారం గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కొనసాగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వేగవంతంగా అనుకూలతను పెంచుతాయి. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. కుజ సంచారం కూడా అత్యంత అనుకూలం. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా లాభిస్తాయి. శని సంచారం లాభస్థితిలో, ఆర్థిక విషయాల్లో అనుకూలత స్థిరంగా కొనసాగుతుంది. భూ సంబంధిత లావాదేవీల్లో కూడా ప్రావీణ్యతతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల పరిస్థితులు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మేషరాశి వారు ఓం శ్రీ శంకరాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంటుంది. జన్మ బృహస్పతి మానసిక క్లేశాలని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై స్థిరత్వం తగ్గుతుంది. కుజ సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. ద్వితీయ స్థానంలో. ఆర్థిక లాభాలు ఆకస్మికంగా ఉన్నప్పటికీ విరోధాలతో కూడిన విజయాలు అంతిమంగా పొందగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాహు సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. శుక్ర సంచారం కూడా అనుకూలంగా ఉంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేయగలుగుతారు. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృషభ రాశి వారు ఓం శ్రీ సరస్వత్యై నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా పొరపాట్లు గ్రహించి నియంత్రించి అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. అధిక వ్యయం ఉంటుంది. అయినప్పటికీ శుభవ్యయం కాబట్టి సంతోషాన్ని కలిగిస్తుంది. కుజ సంచారం ఆరోగ్య ప్రతికూలతని పెంచుతుంది. రవి సంచారం ప్రతికూలంగా ఉంది. కేతు సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. శుక్ర సంచారం అనుకూలం. శని సంచారం పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. రాహు సంచారం అత్యంత అనుకూలం. గతంలో చేపట్టలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చేపట్టి కూడా విజయాలు పొందగలిగేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. భాగస్వాములతో కూడినటువంటి మైత్రి వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు కూడా ఉన్నాయి.
ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మిథున రాశి వారు ఓం శ్రీ భానవే నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, ఆర్థిక రక్షణ కూడా కొనసాగుతుంది. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం లాభస్థితిలో ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. కుజ సంచారం ప్రతికూలం, రవి సంచారం, కేతు సంచారం అత్యంత అనుకూలం. కాబట్టి పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఆకస్మిక అనుకూలత చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఏర్పడుతుంది. శని సంచారం అత్యంత ప్రతికూలం. అష్టమ స్థితి శనికి శ్రమను కలిగిస్తుంది. కఠిన నిర్ణయాల ద్వారా ప్రతికూలతని పెంచి తద్వారా విజయాలు సాధించగలుగుతారు. రాహు సంచారం ప్రతికూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. అదృష్ట సంఘటనలు ఆలస్యంగా లభిస్తాయి. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కర్కాటక రాశి వారు ఓం శ్రీ శుభకరాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అత్యంత ప్రతికూలం, కుజ సంచారం అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. శుక్ర సంచారం అనుకూలంగా ఉంది. రాహు సంచారం కూడా అనుకూలతని కలిగిస్తుంది. ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు కూడా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు త్వరితగతిని పూర్తి చేయలేకపోతారు. మహిళలకు మానసిక చింతన పెరుగుతుంది. ఆర్థిక విషయాలు ఆందోళన కలిగిస్తాయి. ఒక విషయంలో అనుకూలత, మరో విషయంలో ప్రతికూలత సమాంతరంగా కొనసాగుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. నూతన కార్యక్రమాలు, వ్యాపారంగా వారు ప్రారంభించగలుగుతారు. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా సమాంతరంగా దృఢంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం సింహరాశి వారు ఓం శ్రీ నారసింహాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆనందం లభిస్తుంది. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం భాగ్యస్థానంలో ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. కుజ సంచారం రాజ్యస్థితిలో అత్యంత అనుకూలం. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి అదృష్ట సంఘటనల్ని కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆహ్వానించగలుగుతారు. శని సంచారం అత్యంత అనుకూలం. షష్ఠ స్థితిలో ఉన్నటువంటి శని భూ సంబంధిత లావాదేవీలు, గృహ నిర్మాణాది కార్యక్రమాలపై విజయాలు సాధించేటువంటి శక్తి సామర్థ్యాన్ని కూడా కలిగిస్తాడు. అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి. కేతు సంచారం ప్రతికూలం, రవి సంచారం ప్రతికూలం. కాబట్టి ఆరోగ్య విషయాల్లో ఆకస్మిక ప్రతికూల మార్పులు లేకపోలేదు. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఆదివారం రోజున అంటే ఈ రోజున సూర్యారాధన ఉపకరిస్తుంది. ఈ వారం కన్యారాశి వారు ఓం శ్రీ సర్వేశాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా విజయ అవకాశాలు వేగవంతమవుతాయి. శుభవార్తలు వింటారు. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అష్టమ స్థానంలో అత్యంత ప్రతికూలతని కలిగిస్తుంది. పరాభవాలు ఉంటాయి. ఆరోగ్య ప్రతికూలత ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కుజ సంచారం సామాన్యం, రవి సంచారం ప్రతికూలం, కేతు సంచారం అనుకూలం, రాహు సంచారం కూడా అనుకూలతని కలిగిస్తుంది. శని సంచారం సామాన్యం. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆరోగ్య రక్షణ ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేసినప్పటికీ అనుకూలత అంతిమంగా సాధించి ఆనందాన్ని పొందగలుగుతారు. యోచించగా ఈ వారం తులారాశి వారికి అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని
అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం తులారాశి వారు ఓం శ్రీ నిత్యానందాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం. కుజ సంచారం అత్యంత ప్రతికూలం, ప్రమాదాలని కలిగిస్తుంది. విపత్కర పరిస్థితులు కూడా దశాంతర్దశలు బాగోలేకపోతే ఎదుర్కోవాల్సి వస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని క్రమక్రమంగా పెంచుతాయి. శని సంచారం ప్రతికూలంగా ఉంది. కేతు సంచారం అనుకూలం. రవి సంచారం కూడా అత్యంత అనుకూలం. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వృత్తిలో ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో మాత్రం అనుకూలత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కొని అంతిమ విషయాల ద్వారా ఆర్థిక వృద్ధి సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని నియంత్రించి ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృశ్చిక రాశి వారు ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలం. కుజ సంచారం కూడా ప్రతికూలతని కలిగిస్తుంది. శని సంచారం సామాన్యం. ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా లభిస్తాయి. రాహు సంచారం ప్రతికూలంగా ఉంది. కేతు సంచారం ప్రతికూలం. రవి సంచారం అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. గతంలో చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి విజయాలు ఇప్పుడు నియంత్రించబడతాయి. విద్యార్థులకి క్రమశిక్షణ కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత తగ్గుతుంది. యోచించగా ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం ధనుసు రాశి వారు ఓం శ్రీ శివశక్తి రూపిణ్యై నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. అవరోధాలు అధిగమించగలుగుతారు. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని సంచారం, ఏలినాడు శని ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఆర్థిక విషయాలపై దీని ప్రభావం చూపిస్తుంది. రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. రాహు సంచారం అత్యంత అనుకూలం. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి అంతిమ విషయాలు కూడా సాధించగలుగుతారు. బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం. పంచమ స్థానంలో మంచి ఆలోచన విధానం కలిగి ఉంటారు. విచక్షణ జ్ఞానం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కూడా పూర్తి చేయగలుగుతారు. కుజ సంచారం అత్యంత అనుకూలం. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాలు కలిసి వస్తాయి. కేతు సంచారం, రవి సంచారం సామాన్యం. ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా లభిస్తాయి. శుక్ర సంచారం కూడా అనుకూలతని కలిగిస్తుంది. యోచించగా ఈ వారం మకర రాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మకర రాశి వారు ఓం శ్రీ శాశ్వతాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శ్రమను అధిగమించి విజయాలు పొందగలుగుతారు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని సంచారం జన్మరాశిలో ప్రతికూలతని ఆరోగ్యపరంగా కలిగిస్తుంది. రాహు సంచారం కూడా అత్యంత ప్రతికూలం. రవి కేతువుల సంచారం కూడా అత్యంత ప్రమాదకరం. బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. కుజ సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. శుక్ర సంచారం అనుకూలం. కాబట్టి ఇబ్బందికర పరిస్థితులు గృహరీత్యా, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రతిఘటించి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆందోళన ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యమవుతాయి. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది.
అనుకూల ప్రభావం చాలా తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున ఈశ్వరారాధన ఉపకరిస్తుంది. ఈ వారం కుంభరాశి వారు ఓం శ్రీ మంగళ రూపిణ్యై నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా విజయ అవకాశాలు వేగవంతంగా పొందగలుగుతారు, శ్రమను అధిగమించగలుగుతారు. ఈ వారం మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం తృతీయ స్థానంలో పరాభవాల్ని కలిగిస్తుంది. అనుకూల పరిస్థితులు తగ్గుతాయి. రాహు సంచారం ప్రతికూలం, కేతు సంచారం కూడా ప్రతికూలం. కాబట్టి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. కుజ సంచారం అర్ధాష్టమ కుజుడు ప్రతికూలతను కలిగించి మానసిక చిరాకుని పెంచుతాడు. కాబట్టి గట్టి ప్రయత్నాల ద్వారా, ఆధ్యాత్మిక చింతన ద్వారా వీటిని అధిగమించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలకు తగ్గుతాయి. ఆందోళనకర కార్యక్రమాలు ఆర్థికంగా పెరుగుతాయి. శని సంచారం ఏలినాడు శని ప్రభావం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. యోచించగా ఈ వారం మీన రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మీనరాశి వారు ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించి విజయాలు పొందగలుగుతారు. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆరోగ్య రక్షణ చేకూరాలని, ఆర్థిక విషయాలు ఏర్పడాలని, కార్యక్రమాల్లో నైపుణ్యంతో కూడినటువంటి ప్రక్రియల ద్వారా విజయాలు సాధించాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.